అంటే ఎట్లా కరెంటు సబ్స్టేషన్ 33 ఈ రోజు ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కడ లేదు. ఒక్క సబ్స్టేషన్ అన్నా కట్టాలా? వినియోగము సబ్స్టేషన్ లో కానీ ప్రమోట్ అయిపోతారు. 15 లక్షల అమ్మకం సార్ చూసి సార్ కేంద్రంలో అమ్మకం అది 34 తిరిగేది. అసలు తాగునీళ్ళు అనేది తాగునీళ్ళు అన్నారు మీకు తెలియదు. తాగునీళ్ళు ఎనగుండలో కానీ జమ్మలమడుగులో కానీ పెట్టి తాగునీళ్ళు అన్నారు సార్లు మహానుభావులు. ఏమంటే శ్రీలంకలు పెట్టారు. ఒక్క ఊరికి నీళ్లు పెంచారు. మన కరెంటు రైతులు నాకు ఫోన్ చేశారు. మనకు ఈ బెల్లానికి నీళ్లు పొందరాయి ఫోటో రాత్రి కరెంటు నాకు తెలిసి రాత్రి 10 గంటలకు మన రాత్రి ఫోన్ కొడితే 5 గంటలకు కరెంటు పెంచారు. ఇక్కడ జమ్మూరులకు ఎన్న ఉమ్మడి పెట్టే జమ్మూరులకు నేనంతా మెసేజ్ చేయించాను. కరెంటు రాజకీయ మాట్లాడారు, కలెక్టర్తో మాట్లాడలేదు, డిఎస్సీతో మాట్లాడలేదు, పోలీసుతో మాట్లాడలేదు. 50 నేను ఎంతసేపైనా పోరాడతాను, చట్టం అయితే మాట్లాడతాను. కాబట్టి అదే సీపీఎం వేసుకుంటాం. అదే దాని పేరు నమ్మి కానీ సీపీఎం వేసి మాట్లాడంటారు. అంటే సమగ్ర రక్షిత పరిస్థితి బద్దాం. కాబట్టి అదే మామూలే ఉంటారు కదా. అదే కదా బతుకంటే మున్సిపాలిటీ కదా. అది కాదు నువ్వు కౌన్సిలర్ కదా. అదే లేరు అందరూ ఉంటాయి సార్. అంతా అక్కడ కావాలా? కాబట్టి మీరు ఇద్దరితో ఆగుతారా? గవర్నమెంట్ ఊళ్ళలో పోయి తిరుగుతారా? ఇప్పుడు తర్వాత ఇంకా మేము మా ఇద్దరి మధ్య మేమిద్దరం ఒకటే. అందరము మీరు ఇక్కడ కొందరికి ఉండొచ్చేమో అయ్యో కాకుండా ఏమన్నా బాగుంటుందని అది కాని పని. ఇంకా బలంగా ఉంటాం. ఏదో ఆలోచనపడితే కుదరదు. నేను పెద్ద మీటింగ్ పెడతా. కొత్త ఇయ్య బయట పడుకోరు. అదే చెప్పినా ఫ్యాక్షన్ ఉంది, ఫ్యాషన్ ఉందని. 6 పల్లెలకు రోడ్లు తెలిసాడు కదా రమ్య గారు. ఫోన్ రేట్ పెరిగేది బెంగళూరు నుంచి గుంటూరు కానీ పెద్ద బసమ దేవుడి ఉప్పలపాడు నుంచి మీ ఊరికి కొత్త చిన్నగడ్డ నుంచి ఆడికి కొత్త 15 కొత్తదారు సిప్పులే మిర్చి నుంచి ఎంగడాపురానికి పోండి, మిర్చి నుంచి బాలపాడికి పోండి. మా ఊరు బాగా చిరాజపల్లి ఉన్నారు. చిరాజపల్లి నుంచి యువర్ ఫ్యాక్టరీకి పోలేవు. జనగూడ నుంచి గోడానికి, జనగూడ నుంచి బైపాస్ అగస్టర్ నువ్వు పోలేనా? మీరు అగస్టర్ కూడా వేసిన, వేసిన మీరు వేణుసాగు మనకి వేసిన, బాలపల్లి మనకి వేసిన, మా కనితీర్థం కొనకి వేసిన, నీలవరాచరం కొనకి వేసిన. మీరు ఎవరో పేరు చెప్పండి. మన ఎన్ని గోడలకు వేసిన, శివాని ఫ్యాక్టరీకి వేసిన, ఆ వల్ల కన్నా సిమెంట్కి వేసిన, కొండకి వేసిన, ప్రతి సందుకు వేసిన, ప్రతి సందుకు వేసిన. పాలూరు నుంచి బైపాస్ పెడితే పాలూరు నుంచి రసాయన రోడ్డు, పాలూరు నుంచి ఉండేది కోటి, పాలూరు నుంచి చిన్నవాళ్ళ కోటి, అన్ని రోడ్లు పోయినాయి. ఈ గోయిందా చేసే వాళ్ళకు గోయిందా అనిపించాలి కదా. ఎప్పుడు గోయిందనేది సుధీరెడ్డి 2 లక్షలు అన్నాడు. అదే అర్థం సెకండ్ అంటారు. ఏమని పని అబద్ధం కాదు. ఆ ఏసీసీ ఫ్యాక్టరీ నాశనం చేసినా ఆయన మాత్రమే ఫ్యాక్టరీ ఉండాలి. 10 సిమెంట్ ఫ్యాక్టరీలు మీద అవసరం ఉంది. 10 భూమి ఎంత ఉంది మన జమ్మలో 10 ఫ్యాక్టరీలు. రైతులు గౌరవాన్ని కూడా ఎదిగిస్తాను. కాబట్టి నువ్వు చెక్కు పెట్టాలంటే ఖచ్చితంగా చెక్కు పెట్టాలంటే బాగా సపరేట్ చేసుకుంటున్నా. ఈ దొంగ మాటలు చెప్పాలి. దయచేసి మీ పనులతో పాటు 10 పనులు తిరుగుతామనే మాట ఇస్తేనే నాకు నమ్మకం. కష్టపడి అక్కడ పోయి అందరికి మోసం పోయి చెప్తారు. మనం పోతారు, మనం అవుతారు. ఈ యొక్క వాడి తరాలు 10 తరాలు బాగుపడడానికి పెట్రోల్ పనిచేసేవాళ్ళు కావాలి, డాక్టర్ కావాలా, పనిచేసి డాక్టర్ కావాలి, ఇంటి మనుషులను చంపే వాళ్ళు కావాలా, దొంగ క్యారెక్టర్ కావాలా, మంచి క్యారెక్టర్ కావాలా, ఓడి కావాలా,
అంటే మోడీ కాబట్టి ప్రధానమంత్రి కేడీ ఇంటికి పోయేవాడు. ఈ కేడీని ఇంటికి పోవాలా లేదా? నేను ఏమన్నా ఉంటే మళ్ళీ చాలా విషయాలు చెప్తా. దయచేసి మీరందరూ వచ్చినందుకు, నేను ఒక్క వస్తున్నా అంటే ఇంతమంది వచ్చినందుకు ఇంకా చాలా నేను దగ్గర వస్తా. టీములు పంపిస్తా, ప్రచారం పంపిస్తా. 1000 కోట్లకో 2000 కోట్లకో టీం వేస్తా. వాళ్ళు తిరుగుతుంటారు. మీరు వాళ్ళకి సపోర్ట్ గా తిరగండి. ఆ టీములు కరపత్రం పంపిస్తా, ట్రైనింగ్ ఇస్తా. నేను స్వాగతానికి వస్తా. మీరు ధర్మసాక్షిగా తిరగండి. అందరినీ చెప్పండి. అదే సార్ మంచోడు, ఆయన జగన్ తప్పు చేస్తాడా, ఎట్లా నమ్ముతాడు అట్లా చిన్న ఎట్లా నమ్ముతాడు, మళ్ళీ ఎట్లా పొందాలంటాడు. బాబు నేను కోడికత్తి, నేను అయితే ఆయన కోడికత్తి తెలియదు కానీ నాకు మాత్రం చేయకూడదు. ఆ కత్తి ఏం మాట్లాడతాడు? మాట్లాడితే నేను అప్పుడు నా చేయంగా ఆయన సుద్దిరెడ్డి చెప్తున్నాడు క్యాన్సర్ వచ్చిందట. మరి నాకేం క్యాన్సర్ ఇంకోసారి గ్యారెంటీ క్యాన్సర్ నాకు క్యాన్సర్ వచ్చిందంటే నేను చేస్తాను. నాకు చేయించిందంటే చెప్పండి. నోటి మంచి అబద్ధం. ఇక్కడి జోలికి లేకుండా మా యొక్క రాజకీయ అవసరం కోసం దొంగగా ఏమన్నా మన భూమి లేకుండా దాంట్లో 10 రూపాయలు సంపాదించినట్టు ఎవరు చెప్పాలి? కార్యకర్తలతో 1 రూపాయి తినకుండా నేను పనిచేసినా లేదా మీకు చెప్పాలి. ఏం ముందుకున్నా నేను సిమెంట్ రోడ్లు చేతి నుంచి ఇప్పించాను. గాలినా ఫ్యాక్టరీ కూడా ఆ రేటు వచ్చిందంటే నేను, గండికోట ఆ రేటు వచ్చిందంటే నేను. ఈ పొద్దు ఏం చేశాను? చెట్లు నడిపించాను. 29 ఎకరాలు చేశాను. వాళ్ళు దయచేసి మళ్ళీ అందరికీ నాకు కూడా గుర్తు రావడం 10 నిమిషాల గురించి మాట్లాడినా. అందరూ హృదయపూర్వకంగా మనసాక్షిగా మీ యొక్క సంతానం సాక్షిగా మీ పెద్దల సాక్షిగా ఆ దేవుడు మనలో ఉన్నాడు. అందరూ ఎటువంటి బాగుండలేదు. ముస్లింస్ నాకు సోదరులే, క్రిస్టియన్స్ అతకంటే సోదరులే. నేను ఉండే ఇల్లు క్రిస్టియన్ సోదరులు ఎన్నో సంగతి ఉంది. చర్చి పక్కనే. నాకు అటువంటి బాగుంటే నాకు కనుక్కోండి, బాగుంటే నాకు కనుక్కోదు. నాకు అటువంటి లేదు ఉద్దేశం. మోడీ గారి యొక్క ఉద్దేశం ఉన్నదే ఈ దేశాన్ని కాపాడాలా. జై శ్రీరామ్. అందరి యొక్క ఆయన పాలన కావాలా. మహిమ కాదు ముఖ్యం, పాలన ముఖ్యం. మీరు స్కీములు రైలు రోడ్లు పెంచడానికి మీరు చెక్ చేసుకున్న రైలు పెంచడానికి స్టేషన్లు ఆధునికరణ చేశాను. అసలు శ్రీరాముడి యొక్క సోలార్ రావాలన్నా, సోలార్ అంటే 1,75,000 రూపాయలకి 9 కుటుంబాలు రాష్ట్రంలో దేశంలో 32 కోట్ల కుటుంబాలకు ఈ 5 నెలల్లో పూర్తిగా అందరిలో పైన సోలార్ ఉండాలి. మనకు పైన కరెంటు వాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కరెంట్ రేట్ ఇచ్చారు కదా, 8 సార్లు కూరగాయలు రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, ఆయన ఈ డీజిల్ రేటు పెరిగింది, బస్సు ఛార్జీలు పెంచాడు, ఆస్తి పని పెంచాడు, పెట్టాడు. కాబట్టి బోరి కట్టాల్సిన సమయం వచ్చింది. మీరందరూ బోరి కట్టడానికి రెడీ ఉండండి. నమస్కారం. థ్యాంక్ యూ.